గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ బ్యాక్ స్టోరీలో మనం యాగాన్ కాంక్వెస్ట్ గురించి చెప్పుకుంటున్నాం. ముందరి కథ చూడాలనుకుంటే వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లోను కామెంట్స్లోనూ ఉన్నాయి, చూడండి. ఒకవేళ చూడకపోయినా ఈ వీడియో ఇండివిజువల్గా అర్థమవుతుంది కనుక ఇబ్బంది లేదు, కంటిన్యూ చేయండి. ఒకవేళ ఎవరైనా గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ కానీ సిరీస్ని చూడకపోయి ఉంటే జియో సినిమాలో స్ట్రీమ్ అవుతున్నాయి, చూడండి. టార్గేరియన్స్ పూర్వీకుడైన యాగాన్ ఎలా సెవెన్ కింగ్డమ్స్ని జయించి వెస్ట్రోస్కి రాజుగా మారాడో ఆ ప్రాసెస్ చెప్పుకుంటున్నాం. డ్రాగన్ స్టోన్ నుంచి వెస్ట్రోస్లోని రివర్ ల్యాండ్స్కి వచ్చిన యాగాన్ అక్కడి రాజు హేరన్ ది బ్లాక్ని అతని కోట హేరన్ హాల్తో సహా మంటల పాలు చేశాడు. అప్పటికే అతని రెండో చెల్లెలు భార్య అయిన రేనీస్ యాగాన్ హాఫ్ బ్రదర్ అయిన ఓరిస్ బెరాథియన్తో కలిసి స్టామ్ ల్యాండ్స్కి బయలుదేరింది. హేరన్ ది బ్లాక్ ఓవర్ కాన్ఫిడెన్స్తో తన కోట హేరన్ హాల్లోనే కాలి బూడిదైపోయిన సంగతి స్టామ్ ల్యాండ్స్లో ఉన్న ఆర్జిలాక్కి తెలిసింది. అసలు యాగాన్ వెస్ట్రోస్కి వచ్చిందే ఒక రకంగా ఆర్జిలాక్ గురించి, ఆర్జిలాక్ మీద పగ తీర్చుకోవడం కోసం. పెళ్లి రాయబారానికి వెళ్లిన వాళ్ళ చేతులు నరికి పంపాడు కదా మరి ఆర్జిలాక్ ది అరగెంట్. ఇక ఇప్పుడు అతను తన బ్యానర్స్తో కలిసి యాగాన్తో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. హేరన్ లాగా నోట్లో యాపిల్ పెట్టుకుని కాలి బూడిదైపోవడానికి నేను సిద్ధంగా లేను. చేతిలో కత్తితో నా అదృష్టాన్ని నేనే పరీక్షించుకుంటాను అన్నాడు ఆర్జిలాక్ తనకు అలవాటైన అహంకారంతో. నిజానికి ఆర్జిలాక్ కోట స్టామ్స్ అండ్ వేల సంవత్సరాల క్రితం కట్టిందే అయినా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 100 అడుగుల ఎత్తుతో 80 అడుగుల మందంతో గాలి కూడా చొరబడిన విధంగా ఉంటుంది ఆ కోట. కానీ అది కూడా డ్రాగన్స్ కాల్చలేనంత బలమైంది కాదని ఆర్జిలాక్కి తెలుసు. అందుకే కోటలో దాక్కోకుండా యాగాన్కి ఎదురెళ్ళాడు. అతని బ్యానర్మెన్ చాలా మంది ఆర్జిలాక్ వెంట రావడంతో ధైర్యంగా అతను యుద్ధానికి బయలుదేరాడు. నేల మీద వస్తున్న ఓరిస్ బెరాథియన్ సైన్యానికి అప్పటికే ఆర్జిలాక్ సైన్యం వాటి పొజిషన్స్ లెక్కలన్నీ తెలుసు. ఎందుకంటే మెరాక్సిస్ మీద ఒక రౌండ్ వేసిన రేనీస్ శత్రువుల బలాబలాలన్నీ అప్పటికే తెలుసుకుని వాళ్లకు చెప్పింది. అందుకే ఆర్జిలాక్ సైన్యం కోసం ఎదురు చూస్తూ ఓరిస్ కోట గేటు బయట ఒక ఎత్తైన కొండ మీద తన సైన్యంతో కాపు కాసున్నాడు. అప్పుడే సడన్గా వర్షం మొదలైంది. ఉదయాన్నే ధారగా మొదలైన వర్షం మధ్యాహ్నం అయ్యేసరికి పెద్ద గాలివానగా మారింది. ఈదురుగాలులతో హోరెత్తిపోయింది. యుద్ధానికి మర్నాడు వెళ్దామని, అప్పటికి వర్షం తగ్గుతుందని అతనితో పాటుగా వచ్చిన బ్యానర్మెన్ లార్డ్స్ ఎంతగా చెప్పినా ఆర్జిలాక్ వినలేదు. ఓరిస్ సైన్యంతో పోలిస్తే తమ సైన్యం 2 రెట్లు ఎక్కువ ఉంది. తమ దగ్గర 4 రెట్లు ఎక్కువ గుర్రాలున్నాయి. పైగా గాలివాటు వర్షం వాలు టార్గేరియన్ సైన్యం మొహం మీద కొడుతోంది కనుక తనకది అడ్వాంటేజ్ అవుతుందనుకున్నాడు ఆర్జిలాక్. అప్పటికే ఎన్నో యుద్ధాలు చూసి చేసి తలపండిపోయిన ఆర్జిలాక్ అందుకే అటాక్ మొదలుపెట్టాడు. కానీ వర్షం వల్ల కొండవాళ్ళనున్న మట్టి మెత్తబడిపోయి జారడం మొదలైంది. గుర్రాలు ముందుకు కదలలేకపోతున్నాయి. బాణాలతో నడిచి వెళ్లిన సైన్యం మాత్రం మెల్లగా కొండెక్కి టార్గేరియన్ సైన్యాన్ని అటాక్ చేయడం మొదలుపెట్టింది. వర్షం వల్ల వాళ్ళని గమనించిన టార్గేరియన్ సైన్యానికి ఇది సర్ప్రైజ్ అటాక్ అయింది. అలా కొద్ది కొద్దిగా ముందుకు వెళుతూ ఆర్జిలాక్ సైన్యం టార్గేరియన్ సైన్యం మధ్యలోకి చేరుకుంది. కానీ అక్కడే వాళ్ళకి రేనీస్ తన మెరాక్సిస్ మీద కూర్చుని కనిపించింది. నేల మీద కూడా ఆ డ్రాగన్ అంతే భయంకరంగా ఉంది. ఆపాటి వర్షం డ్రాగన్ మంటలకి ఏమీ అడ్డు రాలేకపోయింది. ఆర్జిలాక్తో వచ్చిన చాలా మంది లార్డ్స్ ఆ డ్రాగన్ మంటల్లో కాలిపోయారు. గుర్రాలన్నీ బెదిరిపోయి వెనక్కి పరుగులు తీశాయి. ఆర్జిలాక్ కూడా తన గుర్రం మీద నుంచి కిందికి పడిపోయాడు. అయినా యుద్ధం చేస్తూ ముందుకు పోతూనే ఉన్నాడు. ఓరిస్ బెరాథియన్ ఆ స్థలాన్ని చేరుకునేసరికి ఆర్జిలాక్ 5-6 టార్గేరియన్ సైనికులతో ఒంటరిగా ఫైట్ చేస్తున్నాడు. అప్పటికే అతను చంపేసిన సైనికులు అతని కాళ్ళ దగ్గర గుట్టలుగా పడున్నారు. లొంగిపో అంటూ తన గుర్రం మీద నుంచి క్రిందికి దిగాడు ఓరిస్ బెరాథియన్. ఆర్జిలాక్కి చివరి అవకాశం ఇవ్వాలన్నది అతని ఆలోచన. ఆర్జిలాక్ ఆగలేదు సరికదా అవమానకరంగా మాట్లాడాడు. దాంతో ఇద్దరూ యుద్ధం మొదలుపెట్టారు. ఇద్దరూ ఒకరికొకరు గాయాలు చేసుకున్నారు. గాని చివరికి ఆర్జిలాక్ అతను కోరుకున్నట్టే చేతిలో కత్తితో పెదాల మీద తిట్లతో ప్రాణాలు వదిలిపెట్టాడు. అతను చనిపోయాడని తెలియగానే బేజారెత్తిపోయిన అతని మిగతా సైన్యం, బ్యానర్మెన్ అందరూ అక్కడి నుంచి పారిపోయారు. ఓరిస్ బెరాథియన్ తన సైన్యంతో స్టామ్స్ ఎండ్ కోటకు చేరుకునేసరికి కోట తలుపులన్నీ మూసేసి ఆర్జిలాక్ కూతురు ఆర్జెల్లా తన్ని తాను క్వీన్గా ప్రకటించుకుంది. లొంగిపోవడం కంటే ఇక్కడే ఇలాగే వీరమరణం పొందుదామని తన సైన్యానికి పెద్ద స్పీచ్ ఇచ్చింది. కోట మీదవుతుందేమో గాని మీకు దొరికేవి మాత్రం ఎముకలు బూడిద మాత్రమే అంది అక్కడ లేని టార్గేరియన్స్తో ఆవేశంగా. కానీ ఆమె సైనికులు ఆమెతో పాటుగా చనిపోవడానికి రెడీగా లేరు. ఆ రోజు రాత్రి టార్గేరియన్ సైన్యం కోసం వాళ్ళు స్వయంగా కోట తలుపులు తెరిచారు. ఆర్జెల్లా నోట్లో గుడ్డలు కుక్కి గొలుసులతో బంధించి నగ్నంగా ఆమెని టార్గేరియన్ సైన్యానికి అప్పగించారు. కానీ బెరాథియన్ స్వయంగా ఆమె చేతులకున్న గొలుసులు తీసేసి ఆమె ఒంటి మీద బట్టలు కప్పి ఆమెకు వైన్ ఇచ్చి కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడాడని చెప్తారు.
ఆమె తండ్రి ఎంత ధైర్యంగా యుద్ధం చేశాడో, ఎలా వీరుల్లా చనిపోయాడో ఆమెకు చెప్పాడు. చివరికి కింగ్ ఆర్జిలాక్ని గౌరవించడం కోసం ఓరిస్ బెరాథియన్ డారెండన్ సిజులైన స్టాగ్ని తందిగా చేసుకున్నాడు. వాళ్ళ వర్డ్స్ అయిన అవర్స్ ఈజ్ ద ఫ్యూరీ తమవి చేసుకున్నాడు. హౌస్ డారెండన్ హౌస్ బెరాథియన్గా మారింది తప్ప మిగతావన్నీ అలాగే ఉండిపోయాయి. అంతేకాదు, అతను ఆర్జులా కూతురు ఆర్జెల్లాని పెళ్లి కూడా చేసుకున్నాడు. మీకు గుర్తుంటే ఈ అమ్మాయిని ఏగాన్కిచ్చి పెళ్లి చేస్తానని ఆర్జులా కబురు పంపితే తాను చేసుకోనని తన ఫ్రెండ్ ఓరిస్ బెరాథియన్కి ఇచ్చి చేయమని అన్నందుకే కబురు తెచ్చినవాడి చేతుల్ని ఆర్జులాకు నరికి తిరిగి పంపించింది. అప్పటికే విసేనియా డ్రాగన్ స్టోన్ వైపున ఈస్ట్ను ఉన్న క్రాక్ లా పాయింట్కి చేరుకుంది. అక్కడి లార్డ్స్ ఎటువంటి ఫైట్ లేకుండానే ఆమెకు లొంగిపోయారు. ఇక ఇప్పుడు 2 రాజ్యాలు ఏగాన్ వైపోయాయి. తర్వాత వెస్ట్ను ఉన్న 2 పెద్ద రాజ్యాల్ని అతను ఆక్రమించుకోవాలి. అవే లానిస్టర్స్ పాలిస్తున్న వెస్టర్లాండ్స్, దాని కింద ఉన్న రీచ్. 2 బాగా సంపదలున్న రాజ్యాలు. ఏగాన్ అతని డ్రాగన్స్ వల్ల ఎంత బలమైనవాడో అర్థం చేసుకున్న ఆ ఇద్దరు వెస్టర్న్ కింగ్స్ ఒకటిగా కలిసి యుద్ధం చేయాలని అప్పటికే నిర్ణయించుకున్నారు. అప్పట్లో రీచ్ని హౌస్ హై గార్డెన్ పరిపాలించేది. అప్పటి కింగ్ పేరు మెర్న్ నైన్త్ గార్డెనర్. పక్కనే ఉన్న వెస్టర్లాండ్స్కి రాజు లారెన్ లానిస్టర్. ఈ ఇద్దరు కింగ్స్ని వెస్ట్రోస్ చరిత్ర 2 కింగ్స్ అనే పేరుతో గుర్తుపెట్టుకుంటుంది. వీళ్ళిద్దరూ కలిసి 55,000 మంది సైన్యంతో, 5,000 మంది నైట్స్తో, 600 మంది లార్డ్స్తో వెస్ట్రోస్ చరిత్రలోనే అతిపెద్ద సైన్యాన్ని రెడీ చేసుకున్నారు. అంత పెద్ద సైన్యం అక్కడ ఏగాన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చోలేదు కనుక నార్త్ ఈస్ట్ వైపుగా ఏగాన్కి ఎదురు రావడం మొదలుపెట్టారు. అప్పటికి గాడ్సై రివర్ దగ్గర ఉన్న ఏగాన్ కూడా మరింత సైన్యాన్ని సమకూర్చుకుని అక్కడి నుంచి ముందుకి 2 కింగ్స్ వస్తున్న వైపుగా తన సైన్యాన్ని నడిపించాడు. ఏగాన్ సైన్యం స్టోన్ స్టెప్ అనే ప్రాంతానికి వచ్చేసరికి అతని ఇద్దరు రాణులు తమ తమ డ్రాగన్ల మీద అక్కడికి వచ్చి ఏగాన్ని కలిశారు. 2 వైపుల సైన్యాలు బ్లాక్ వాటర్ రష్ నది దగ్గర ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. ఏగాన్ సైన్యం కంటే 2 కింగ్స్ సైన్యం 5 రెట్లు పెద్దది. శత్రువుల బలం ఎంత తక్కువ ఉందో చూసేసరికి 2 కింగ్స్ చాలా సంతోషపడ్డారు. పైగా ఆ మైదాన ప్రాంతంలో అంతా గడ్డి, గోధుమ పంట బాగా పెరిగి ఉంది. తమ గుర్రాలు నడవడానికి ఆ ప్రాంతం చాలా బాగుంటుందని, ఇక గెలుపు తమదేనని వాళ్ళిద్దరూ డిసైడ్ అయిపోయారు. ఆ రోజు వాతావరణం చాలా బాగుంది. ఆకాశంలో ఒక్క మబ్బు కూడా లేదు. గాలి మాత్రం బాగా వీస్తోంది. నేలంతా పొడిగా ఉంది. పైగా కొండలు, గుట్టలు ఏమీ లేని మైదాన ప్రాంతం. మెర్న్ గార్డెనర్ సైన్యం ఎక్కువగా ఉండడం వల్ల అతను మధ్యలో ఉన్నాడు. కింగ్ లారెన్ కుడివైపు నుంచి సైన్యాన్ని నడిపిస్తున్నాడు. మరో లార్డ్ ఓక్హార్ట్ ఎడం వైపునున్నాడు. ఎక్కడా ఏ అడ్డాలు లేకపోవడం వల్ల 2 కింగ్స్ సైన్యం ముందుకు దూసుకెళ్ళింది. నేల మీద ఉన్న ఏగాన్ సైన్యం ఓరిస్ బెరాథియన్ నాయకత్వంలో బల్లేలతో, బాణాలతో ఎదురు నిలబడ్డారు. ఏగాన్ అతని ఇద్దరు రాణులు మాత్రం ఆకాశంలో డ్రాగన్ల మీదే ఉన్నారు. వర్షం లేకపోవడం గమనించాడు ఏగాన్. సైన్యం చుట్టూ ఉన్న గడ్డి, పంట బాగా ఎదిగి పొడిగా ఉన్నాయి కూడా. ఒక్కసారిగా గార్డనర్స్, లానిస్టర్స్ తమ తమ ఆయుధాలతో ఎదురుగా ఉన్న టార్గేరియన్ సైన్యంతో యుద్ధం మొదలుపెట్టారు. వాళ్ళ బాణాలు, బల్లాలు చాలా వేగంగా ఏగాన్ సైన్యాన్ని పడగొట్టేస్తున్నాయి. వాళ్ళు క్రమంగా ముందుకు దూసుకుపోతున్నారు. సరిగ్గా అప్పుడే ఆకాశంలో ఉన్న 3 డ్రాగన్లు నేలకు దగ్గరగా ఎగరడం మొదలుపెట్టాయి. తమ సైన్యం వైపుకు వెళ్లి 2 కింగ్స్కి ఎదురుగా ఆకాశంలో అంత ఎత్తున బెలేరియన్తో నిప్పుల వర్షం కురిపించాడు ఏగాన్. అప్పటికే 2 కింగ్స్ సైన్యానికి వెనక వైపుకు వెళ్లిన అతని ఇద్దరు సిస్టర్ వైఫ్స్ తమ తమ డ్రాగన్లు వేగార్ మెరాక్సిస్లతో రెండో వైపు నుంచి మంటలు దాడి చేశారు. ఎండిపోయి ఉన్న గడ్డి, బాగా ఎదిగిన గోధుమ పంట ఒక్కసారిగా భగ్గును మండాయి. మంటలు సర్రున సైన్యం చుట్టూ పాకిపోయాయి. గాలితో కలిసిన ఆ మంటలు ఆ 2 కింగ్స్ ఆర్మీ ముఖానికి కొట్టాయి. పైగా ఎక్కడ చూసినా దట్టంగా పొక్క అమ్ముకునేసరికి గుర్రాలకి వాటిని నడిపే వాళ్ళకి కూడా ఏమీ కనిపించలేదు. గుర్రాలన్నీ బెదిరి తొడతొక్కిడిగా పరుగులు తీశాయి. ఎక్కడికక్కడ మంటలు గోడల్లా పైకి లేచి 2 కింగ్స్ సైన్యం చెల్లాచెదురైపోవడం మొదలైంది. తర్వాత ఈ యుద్ధరంగాన్ని ఫీల్డ్ ఆఫ్ ఫైర్ అని పిలిచారు. 4,000 కంటే ఎక్కువ మందే సైనికులు ఆ రోజు మంటల్లో కాలిపోయారు. ఇంకో 1,000 మంది బాణాలకు బలయ్యారు. ఇంకెన్నో వేల మంది కాలిన గాయాలతో మిగిలిపోయారు. సైన్యం మధ్యలో ఉన్న కింగ్ మెర్న్ తన కొడుకులు, మనవలు, అన్నదమ్ములు, ఇతర బంధువులతో సహా ఆ రోజు మంటల్లో కాలి బూడిదైపోయాడు. ఆ రోజు హౌస్ గార్డనర్ వంశం సమూలంగా నాశనమైపోయింది. యుద్ధంలో ఓడిపోతున్నామని గమనించిన కింగ్ ఆఫ్ ది రాక్ లోరెన్ లానిస్టర్ మంటల్లో చిక్కుకోకుండా అక్కడి నుంచి పారిపోయాడు. టార్గేరియన్ల సైన్యం మాత్రం 100 మంది కంటే తక్కువే ఆ యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. విసేనియా భుజానికి బాణం తగిలింది గాని తొందరలోనే కోలుకుంది. ఆ మర్నాడు టార్గేరియన్ సైన్యం పారిపోతున్న లోరెన్ లానిస్టర్ని పట్టుకుని ఏగాన్ ముందు నిలబెట్టింది.
లోరెల్ లానిస్టర్ యాగాన్ని కింగ్గా ఒప్పుకుని లొంగిపోయాడు. యాగాన్ ముందే చెప్పినట్టుగా అతన్ని క్షమించి తిరిగి అతని రాజ్యాన్ని భూముల్ని అతనికే ఇచ్చేశాడు. అతన్ని లార్డ్ ఆఫ్ రాక్గా, గార్డెన్ ఆఫ్ ది వెస్ట్గా ప్రకటించాడు. గార్డెనర్స్ మొత్తం చనిపోయినా అక్కడ రీచ్ని వేరెవరూ ఆక్రమించుకోకముందే కోటను చేరుకోవాలని యాగాన్ వెంటనే హై గార్డెన్కి బయలుదేరాడు. అక్కడ రీచ్ గార్డెనర్కి అనుచరుడైన హార్లెన్ టైరెల్ చేతుల్లో ఉంది. అతను హౌస్ టైరెల్కి చెందినవాడు. హార్లెన్ టైరెల్ యాగాన్ని చూస్తూనే అతని ముందు వంగి లొంగిపోయాడు. యాగాన్ అతన్ని పైకి లేపి అతన్ని ఆ ప్రాంతానికి లార్డ్ని చేశాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ జరిగే నాటికి కూడా రీచ్ని ఈ హౌస్ టైరెలే పరిపాలిస్తోంది. ఇప్పటికి 4 రాజ్యాలు యాగాన్ అయిపోయాయి. తర్వాత యాగాన్ ఓల్డ్ టౌన్ తంది చేసుకుని ఆ పైన డార్న్ సంగతి చూద్దాం అనుకున్నాడు. కానీ అంతలోనే అతనికి మరోవైపు నుంచి ప్రమాదం ఎదురొచ్చింది. అది నార్త్న ఉన్న స్టాక్స్ నుంచి వచ్చింది. వాళ్ళని యాగాన్ ఎలా ఎదుర్కొన్నాడు? మరో పక్క ఎత్తైన కొండల మీద ఉన్న వేల్లో విసేనియా ఏం చేసింది? ఇక చాలా మొండి బండవాళ్లైన డోర్న్ మెన్తో ఎలా యాగాన్ సంవత్సరాల కొద్దీ లాంగ్ ఫైట్ చేశాడు? ఆ యుద్ధాల్లో తనకి చాలా ముఖ్యమైనది ఒకటి ఎలా పోగొట్టుకున్నాడు అన్న విశేషాలన్నీ తర్వాత వీడియోలో చెప్పుకుందాం. ఆగండి, ఈరోజు కొసమెరుపుగా మన 3 డ్రాగన్ హీరోల గురించి కొద్దిగా చెప్పుకుందాం. యాగాన్ డ్రాగన్ అయిన బెలేరియన్ మొత్తం టార్గేరియన్ డ్రాగన్స్ అన్నింటిలోకి పెద్దదని మనకు తెలుసు కదా. దీన్ని ది బ్లాక్ డ్రెడ్ అని పిలుస్తారు. దీని మంటలు నల్లగా అప్పుడప్పుడు ఎర్రగా ఉండి రాళ్లను కూడా మండించేంత ఫోర్స్గా వస్తాయి. ఇది మేల్ డ్రాగన్. టార్గేరియన్స్ డ్రాగన్ స్టోన్కి వలస వచ్చినప్పుడు తీసుకొచ్చిన డ్రాగన్స్లో ఇది మాత్రమే యాగాన్ కాంక్వెస్ట్ నాటికి బ్రతికుంది. అప్పటికి దాని వయసు 114 ఇయర్స్. ఇది కాక మిగిలిన 2 డ్రాగన్స్ డ్రాగన్ స్టోన్లో హ్యాచ్ అయినవే. అంటే అవి బెలేరియన్ కంటే వయసులో చాలా చిన్నవి. బెలేరియన్ దాదాపు 200 ఇయర్స్ బ్రతికింది. ఇక రెండో డ్రాగన్ వేగార్ మూడింట్లోనూ చివరన హ్యాచ్ అయింది. అంటే ఇది రేనిస్ డ్రాగన్ మెరాక్సిస్ కంటే కూడా చిన్నది. కానీ బెలేరియన్ తర్వాత వయసుతో పాటుగా అంత పెద్దగా ఎదిగింది, ఎక్కువ కాలం బ్రతికింది ఇదే. ఇది ఒక షీ డ్రాగన్. ఓల్డ్ వెలేరియాలోని ఒక గాడ్ పేరు మీద దీని పేరు పెట్టారు. ఇది బ్రాంజ్ కలర్లో గ్రీనిష్ బ్లూ లైన్స్తో ఉంటుంది. దీని మంటలకి సైనికులు ప్రొటెక్షన్ కోసం వేసుకున్న మెటల్ ఆర్మర్స్ కూడా మెల్ట్ అయిపోతాయి. ఇది 181 ఇయర్స్ బ్రతికింది. చాలా భయంకరమైనదిగా పేరు తెచ్చుకుంది. ఇక మూడో డ్రాగన్ మెరాక్సిస్ అప్పట్లో వేగార్ కంటే పెద్దదని అంటారు. ఎక్కువ కాలం బ్రతకపోవడం వల్ల అంతగా ఎదగలేకపోయింది. దీని పేరు కూడా ఓల్డ్ వెలేరియాలోని ఒక గాడ్ పేరే. ఇది వెండి రంగులో బంగారు రంగు కనుపాపలతో దాని రైడర్ రేనిస్ లాగే చాలా అందంగా ఉంటుంది. త్వరలోనే అన్ని టార్గేరియన్ డ్రాగన్ల గురించి చెబుతూ ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. అది చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మంటలు కురిపించిన వీడియోకి మీరు లైక్స్ విపరీతంగా కురిపించాలి మరి. చాలా మందికి తెలియని ఈ బ్యాక్ స్టోరీస్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చుతుంటే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఈ 3 డ్రాగన్స్ బెలేరియన్, మెరాక్సిస్, వేగార్లలో మీకే డ్రాగన్ ఇష్టమో ఆ పేరు కామెంట్ చేయండి. తర్వాత వీడియోలో అందమైన మంచు కొండల వేల్లోనూ ఎడారి గాల్పుల డోర్న్లోనూ కలుసుకుందాం. అప్పటి వరకు బై బై.